కనబడుతున్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క అణుబాంబు లాంటి వాళ్ళు. నక్సల్బరీ ఉద్యమం నుంచి మొదలుకుంటే ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని భుజాల మీద వేసుకొని తీరంలోకి తీసుకెళ్ళిన మహానుభావులు వీళ్ళు. చూస్తే సాదాసీదా కనబడతారు. వాళ్ళు వేదికలకి గడ్డి గడితే మాత్రం లక్షల మందిని అట్టా నిలబెడతారు. అంతటి సామర్థ్యం ఉన్న కవులు వీళ్ళు. ఈ కవులకు వారసత్వం తెలంగాణ అని చెప్పుకోవచ్చు. తెలంగాణలో ఉన్నటువంటి కవులు ఒక నిబద్ధతకు, ఒక ఆశయానికి, ఒక లక్ష్యానికి కట్టుబడి ఉంటారు. అది కమ్యూనిస్టు ఉద్యమం, నక్సల్బరీ ఉద్యమం కావచ్చు, శ్రీకాకుళ ఉద్యమం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, మహిళా ఉద్యమాలు కావచ్చు, ఏ ఉద్యమంలోనైనా కళాకారులని వాళ్ళు కట్టుబాటుతో పనిచేయడం వల్ల ఈ తెలంగాణ ఏమాత్రం తన జ్ఞానం వాళ్ళకు కావలసినటువంటి శక్తిని సంపాదించుకుంది. ఆ శక్తిని ఇచ్చింది కవులు, కళాకారులు అనే మాట మర్చిపోవద్దు. మనకు మేధావులు లేరు, మనకు మేధావులే వాళ్ళు. మనకు పండితులు లేరు, మన పండితులే వాళ్ళు. కాబట్టి తెలంగాణలో రాయిని పెట్టిన కానీ రాగం పలుకుతుంది అంటాం. అటువంటి ఈ తెలంగాణ ఎప్పుడు కరువు, కన్నీళ్ళు, కష్టాలు అనేతోటి గడుపుతూ వస్తుంది. ఆ ఆరాటం, ఆ పోరాటం ఇంకా కూడా తెల్లాలే. తెలంగాణ కడుపు మండుతుంది, తెలంగాణ కడుపు నిండలే. అందుకే నేను అంటాను, తెలంగాణలో ఏ వర్గం అయితే పీడిత తాడిత వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఆ వర్గాల వాళ్ళు ఎక్కువ మంది కవులుగా నిలబడ్డారు. ఇలా ఈ యొక్క సంగీత కళాశాలలో నేర్చుకునే వాళ్ళు కాదు. నిజంగా వాళ్ళు పాడుతూ ఉంటే రాయికైనా సరే చెమట ఉడుతుంది. ఎంత కరోటుకుడైనా మనిషి నిలబడి ఆలోచిస్తాడు. ఏంటి వాళ్ళకు ఒక కొత్త రాగం, వాళ్ళకు కొత్త బాణి, వాళ్ళకు కొత్త లక్ష్యం, వాళ్ళ ఆశయం అంటుంది. అందుకే తెలంగాణ కవులు శాశ్వతంగా ప్రజల కోసం నిలబడి ప్రజల కోసం పోరాటులు వీళ్ళు. ఎక్కడ కూడా నాకు తెలిసినంత వరకు తెలంగాణ కవులు ప్రజల నుంచి కొరకు పోరాడిన వాళ్ళే తప్ప పదవుల కోసం కానివ్వండి, లేకపోతే ఇంకా ఏదైనా లాలోచనకు లోబడ్డ వాళ్ళు ఎప్పుడూ కాదు. వాళ్ళు ఎప్పుడూ ఆలోచించలేదు. వాళ్ళకు బతుకురాయిలు ఉన్నాయి. వాళ్ళకి ప్రోగ్రాం ఇవ్వదామంటే వాళ్ళ దేవుళ్ళు పైసలు ఉన్నాయి. లేదా అన్ని దోస్తులను, చుట్టాలను, బంధువులను 50 రూపాయలు 100 రూపాయలు అడుక్కొని బస్సెక్కి ఏ వరంగల్కో ఏ హైదరాబాద్లో మీటింగ్ ఉండదంటే అతడు. అదే తెలంగాణ సంస్కృతి, తెలంగాణ కట్టుబాటు, తెలంగాణ కవుల నిబద్ధత. ఈ నిబద్ధతను నేను ఎక్కడా చూడలేదు. దాదాపు నేను గద్దరన్న మేము మొదటి తరం అనుకొని చెప్పుకోవచ్చు. మేము ఇద్దరం ఇప్పుడు 1970-71 ప్రాంతం నుంచి పనిచేస్తూ వస్తున్నాం. అప్పుడు కూడా ఒక ఇద్దరమే నలుగురేమైనా సరే ఈ మొత్తం తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, ఈ తెలుగు జాతిని మొత్తం జాగృతం చేయగలిగాము. గద్దరునకున్న క్రియేటివిటీ మొత్తం జాతిని జాగృతం చేయగలిగాడు. అది పాట ద్వారా. ఆ నిబద్ధత తెలంగాణ కవులకు ఉంటుంది. ఆయన ఎన్ని కష్టాలు పడి ఉంటాడు, ఎన్ని బాధలు పడి ఉంటాడు,
ఇప్పటికీ అనేక పదాలు పెడుతున్నారు. మరి మేము కూడా రాసినప్పుడు పాట రాసినప్పుడు మమ్మల్ని అందరు తెచ్చేవాళ్ళు. మమ్మల్ని వాతోటి ఎవరైనా మాట్లాడితే వేరే వాళ్ళందరూ రే అంత మాట్లాడుతున్నవారా వాడు జాదు చేస్తాడు అంటారు. ఏంటి జాదు అని అంటే బ్రెయిన్ వాష్ చేస్తారు. బ్రెయిన్ వాష్ చేసేసి సమాజం అంటారు, అది అంటారు, ఇది అంటారు, అటు అటు తీసుకుపోతారా, అందుకని అంత మాట్లాడద్దు అని మాతోటి చెప్పేవాళ్ళు. మేమేమో ఎవరు అలవాట కానీ సమాజం, సేవ, కమ్యూనిజం, పేదవాళ్ళు ఇవన్నీ మాట్లాడేటోళ్ళం. ఇటు చేసేది లేదు, ఇటు చదువుకోవటానికి వచ్చి వీడికి గీ అనేందుకు నీకు హాస్టల్లో ఉంటాడు, తింటాడు సభగా. కాబట్టి నేను మాట్లాడినదని కూడా చెప్పేటోళ్ళు. అటువంటి వాళ్ళే నాకంటే ముందే ఉద్యమాలలో నిలబడ్డారు. అది సంతోషమైన విషయం. నాకు వాళ్ళు ఆనాడు నేను మొదటి తరములో ఉన్నప్పుడు ఇట్లా బనాయించిన వాళ్ళు, ఇట్లా బదనామం చేసిన వాళ్ళు ఇప్పుడు మంత్రులు ఉన్నారు. మరి ఎట్లా తింటే కేవలం ఇట్లా పక్క పంట చేతులు కట్టుకొని నిలబడ్డోళ్ళేమో నాయకులు అయిపోయారు, పెద్ద పెద్ద నాయకులు అయిపోయారు. అప్పుడు మీటింగ్కు రావాలంటే ఏం మీటింగు, శ్రీశ్రీ గారు వస్తున్నాడు అని మేము తల్లాడిపోతే శ్రీశ్రీ ఎవరు, ఏం చేస్తాడు అని మాట్లాడేటోళ్ళు. అటువంటి వాళ్ళు ఈరోజు మంత్రులుగా ఉన్నారు. కాబట్టి చరిత్ర ఒక తీరు ఉండేది. ఒకరు పోతే ఒకరు వస్తారు. తెలంగాణలో సంస్కృతి ఉంది కాబట్టి పాటను బతికించుకోండి. తెలంగాణ ఉద్యమమే కాదు, ఏ ఉద్యమైనా ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రజల సమస్యలు తీరాలనంటే అది కళాకారులు అయినటువంటి కవులతోటే సాధ్యమైంది. వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు చేస్తారు. ఈ నలుగురు ఇలా తీసుకుపోయి మిమ్మల్ని మొత్తం తెలంగాణను తెల్లారి వరకు తెలంగాణను కట్టుబాటు చేయకపోతే నా పేరు చెప్పుడు. అవి అంత సామర్థ్యం ఉంది వీళ్ళం. అబ్బో తెలిసిన కాదు. ఇక మనం అనుకుంటాం ఈ ఓడి పాటలు ఏం పాడతారు అని అనుకుంటాం. అవి పాడుతుంటే తెలిసింది. ఈ మధ్యలో కొత్త ఊళ్ళు వచ్చినారు, రాసి రాయి మీద రాస్తాడు, చక్కెర తిడతావు ఎక్కువ అంటాడు, రాజభూమిలో ఉంటే శివుడు అన్నాడు. ఎవరు రాజభూమిలో ఉంటే శివుడే కాదు, ఆ పాట వింటే ప్రాణం వెళ్ళిపోయింది. మంచి సాహిత్యం, అద్భుతమైన సాహిత్యం రాస్తున్నారు. రాయడమే కాదు, ఆ పాటలకు బాణీలు కడుతున్నారు. అది పెద్ద టెక్నిక్. అది సంగీత విద్వాంసులు చేయగలిగిన అటువంటి పని వీళ్ళు ఎందుకు ఎట్లొచ్చిందో అర్థం కాదు. కానీ అలా ఒలుకగా వాళ్ళే ఒక బాణీ వేసుకుంటారు, ఒక స్కెచ్ చేసుకుంటారు. నేను దీని మీద పాట రాస్తా అంటాడు అనుకుని పాట రాస్తారు. ఆ పాట ప్రజలకు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ నాడును పట్టి లేనట్టు ఉంటుంది. అందుకే తెలంగాణ కవులు శాశ్వతంగా ప్రజల్లో నిలబడుతున్నారు, ప్రజల్లో నిలబడతారు కూడా. కాబట్టి దయచేసి ఇక ఐక్యత అన్నారు. మరి నేనైతే తెలంగాణ రచయితలు ఐక్యత లేదు అని నేను అనుకోను. కాకపోతే కోఆర్డినేషన్ చేసేటోళ్ళు లేరు. మమ్మల్ని ఆ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఇప్పుడు ఇంకా నవ్వు దిగిపోతాడు, మా రాజా నవ్వు దిగిపోతాడు, మా రాజు ఒక దిగిపోతాడు. ఎటు పోయినా వీళ్ళతో వాళ్ళ తెలగారే. ఎటు పోయినా మళ్ళా గూడెం ఏంటే ఏమైంది గదిలో అనగానే నమసాన ఆవిడ మళ్ళీ ఎక్కే స్టేజ్లు ఎక్కుతాం. అది కూడా ఏ స్టేజ్ ఎక్కినా 1 లక్ష పోతాం. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో వీళ్ళందరూ పనిచేస్తారు. తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ ఉద్యమం బతికింది కవులు, ఏ రాజకీయ నాయకులు కాదు. తెలంగాణ ఉద్యమాన్ని మొట్టమొదటిసారిగా లేవనెత్తింది మేధావులు, రాజకీయ నాయకులు కాదు. అదే మేధావుల చేతిలో, అదే కళాకారుల చేతిలో తెలంగాణ ఉంటే ఇప్పటికి ఎప్పుడూ తెలంగాణ వస్తుంది. నడవ ఏమైపోయింది?
వీళ్ళు తొడబడ్డాడు ఓటర్ కాదు తొడబడ్డాడు. ఈ పొలిటికల్ కాదు వాళ్ళు తీరు కొట్లాడంటే మాట్లాడతారు, ప్రజలు మోసం చేస్తారు, ఎప్పుడు ఓటేయండి అంటారు, ఓటెత్తే తెలంగాణ తెస్తా అంటాడు. మేము అరే నీవు ఓటెత్తే తెలంగాణ తెచ్చడానికేనా నేను విధింది? మీరు తెలంగాణ కొరకు పోరాడమన్నాం కానీ నా కవులు అట్లే మీరు నా కోరు మాకు ఓటేయండి మేము తెలంగాణ వస్తామని ఏ కవు రాసిండు? పోరాడుండి అన్నాడు. పోరాడితే తెలంగాణ వస్తుంది అంటున్నారు. సంఘటితంగా పోరాడండి అన్నాడు. మీకు జెండాలు ఎజెండాలు వద్దు, తెలంగాణ ఒకటే ఎజెండా పెట్టుకొని పోరాడండి అని చెప్పి మా కవులుగా మేము పిలిపించాం. అయ్యోనివా అవోనివా అని ప్రశ్నించాం. ఇంకేం కావాలి? ప్రశంసించాం, బాధపడ్డాం మా పాటలలో. మేము మా పాట మొదట ఏడుకెళ్ళి స్టార్ట్ అయినాయి. తెలంగాణకు గంజి లేదు, గడక లేదు, తెలంగాణ తనకి ఊవలేదు, అయ్యో తెలంగాణ అవ్వో తెలంగాణ అనుకుంటే ఏడ్చినాం. ఏడ్చి 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 ఈ అవ్వ ఇంకెన్ని రోజులు ఏడతావురా, ఈ ఏడు వద్దు మనం మరి ఏదైనా దంచు మొదలు పెట్టాలని చెప్పి దుమ్దాం పెట్టినాం. ఏదో దూదాలు పెట్టాం. దూదాలు పెట్టి నువ్వా నేనా ఎత్తుకెళ్ళి ఉన్నాడు అని బాత గీసినట్టుగా మేము నిలబడ్డాం. ఇప్పుడు కూడా మేమందరం ఒకటి. మేము తెలంగాణలో ఉన్నటువంటి కవులము కళాకారులము మేమందరం ఒకటే. ఆడు టీఆర్ఎస్ ఉన్నాడు అని అనుకుంటాడు, టీఆర్ఎస్ అని మేము అమ్ముడు పోయినాం. మీకు ఆడంటాడు తెలంగాణ ఓటు పెడుతుంది మా పార్టీ వాడు తెలంగాణ నీ పార్టీ అడు తెలంగాణోడు తెలంగాణ కోసం పోరాడుతుండు. కాబట్టి అయ్యా తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఈ కవులు కళాకారులు నిజంగా ఖచ్చితంగా వేదకుమార్ గారు మంచి చర్చ మొదలుపెట్టినారు. ఈ ఐక్యతను కాపాడండి, ఐక్యతను కోఆర్డినేషన్ చేయండి. నాకు ఏమైందంటే ప్రధానంగా రిసోర్స్, ఆర్థిక రిసోర్స్ లేదు. ఇప్పుడు నేను పొద్దుగా లేచి పొద్దుగా రోజు చెప్తా. వాడు పొద్దుగా అంటాడు అన్న నేను ఏం చేయాలని పొద్దున్న దాకా వాడినా కదా, ఇక ఇంటికి పోతే ఇంత విన్నపిల్లకి ఇంత పోగొట్టాలని అంటాడు. వాడికి 10 రూపాయలు ఇస్తామంటే లేవా నా దగ్గర. కాబట్టి అలా నువ్వు కాపాడుకుని బాధ్యత ప్రజలది. ఆ ప్రజల దగ్గరికి మనం వెళ్ళాలి. మీరే వెళ్ళాలి అంటే మాకు ఆత్మగౌరవం, మేము వెళ్ళాం. మాకు ఆకలితోటైనా ఉంటాం కానీ ఒకటి పోయి మేము అయ్యా మాకు వచ్చింది ఏమన్నాను. ఎవరైనా ఇస్తే కాదు అను. కానీ దీన్ని మేము ఒక ఆర్గనైజ్ చేయలేదు, దీన్ని ఏం చేయలేదు, ఇక చాలా మంది చేయలేదు. కాబట్టి మా వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఎట్లా కనబడతారు, విడిపోయినట్టు కనబడతారు, విడిపోయినట్టే కనబడతారు అంట ఐక్యతగా ఉంటారు. దాంట్లో డౌట్ లేదు. ఇంకా వెళ్ళి రోజు ఇప్పుడు ఇలా మీకు 9 జిల్లాల ప్రజలు ఉన్నారు, 1 కోట్ల మంది జనం వీళ్ళు. కాబట్టి వీళ్ళని కాపాడుతుంది. ఇక నా మాత్రం అంటావా పోయి నేను నిజంగా ఏమనుకున్నానంటే చాలా రిటైర్డ్ అయిపోయే దశకుండా 12 పోయిన అక్టోబర్ 12వ తారీఖు నేను అక్టోబర్ 31 రిటైర్డ్ కావాల్సి ఉన్నది. నేను అనుకోకుండా పారాలిసిస్ వచ్చింది. ఒక పెద్ద ప్రణాళిక వేసుకున్నా. ఒక 6 నెలల ముందు నుంచే రిటైర్డ్ కాగానే ఈ ప్రణాళికనంతా పూర్తి చేస్తా అని చెప్పి అనుకున్నా. వాళ్ళకు ఏంటంటే అవి ఇప్పుడు ఏది చేయలేని పరిస్థితి వచ్చింది. అయినా ఇట్లుండి కూడా 4 పుస్తకాలు వేసిన. ఇప్పటికీ 4 పుస్తకాలు బయటకు తీసుకొచ్చా. ఇంకా తీసుకురావాలి, చాలా తీసుకురావాలి. తెలంగాణ విషయంలో ఇంకా చాలా రాయాలి, రాసినవి ఉన్నాయి. ఇంకా అవన్నిటిని మీ అందరికీ అందించినాకనే చచ్చిపోతాను. అది కూడా నేను సాగు భయపడే లేదు. ఒకవేళ మీకు తెలుసు లేదు చదువుకొని దాఖానికి తీసుకుపోయారు. పడిపోయినాక ఒక్కడేసారి వెళ్ళిపోయింది, నా రాళ్ళు తెచ్చిపోయినాయి. తిరుపతి ఆయన
అట్లయితే అడగవచ్చు. డాక్టర్ ఏమన్నాడు, పక్కకు పెట్టుంటే అన్నాడు. ఎందుకంటే నాకు కొద్దిగా సోయి ఉన్నది. అది ఏమైతే అమ్మి గిరెచ్చి పెట్టినా గోడ పంట పెట్టినావు అని అడిగిన. పక్కకు పెట్టు అన్నాడే డాక్టర్ అన్నాడు. అంటే చచ్చిపోతున్నాడా నీ దావను ఎట్టంతా ఇంకా మాకు బాగా చేయవలసినప్పుడు బాగున్నది. ఆ ప్రజల ఆశీర్వాదం ఉన్నది. తప్పకుండా నేను ఈ అంగవైకల్యాలు ఈ వైకల్యాలు ఏం చేయి, మమ్మల్ని ఏం చేయి, మేము భయపడం, దేనికి భయపడం. బుల్లెట్లకే భయపడలేదు. 4 బుల్లెట్లు చక్కర కడుపులో పెట్టుకొని కదరాన్న తూగుతాను. ఎవరు కావాలి ప్రపంచంలో నాకు చూపెట్టుకొని ఎవరైనా ఉన్నారేమో అట్లా. నీరంతా కాగానే అయ్యో అవో అనుకోవడం పోయి ఇంటికి వస్తుంటారు. మరి ఆయన ఏం చేసిండు? ఆయన కడుపు నిండా బుల్లెట్లు పెట్టుకొని ప్రజల కోసం వద్దా నుంచి దాకా తింటూ ఉన్నాడు. మేము గాయాలకు రోగాలకు ఎత్తుడాలి వచ్చిస్తూనే పోతుంది. దాన్ని అయితే చచ్చిపోతావు పోదేమో లెక్కే ఉన్నది. అందుకని మహసీలారా మంచి నిర్ణయం తీసుకున్నారు. మరి దీంట్లో ఇప్పుడు మా వాళ్ళు దేవరాధన సీనియర్ పెద్ద మనిషి మంచిగా అందరం కలిసి మరి చేయవలసిన బాధ్యత ఉన్నది. నా వంతుగా నేను కూడా పూర్తి సహకారం ఇచ్చి మీకు తోడ్పడతా అని చెప్పి మాటిస్తున్నాను.